తెలంగాణలోని గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు ఎంపీ కవిత. కొత్తగా గెలిచిన వారంతా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో ఎంపీ కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధానిని కలిసి పెండింగ్ హామీలు నెరవేర్చాలని కోరుతామని చెప్పారు. బోధన్ నియోజకవర్గం పోతంగల్ గ్రామానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఇవాళ మీరు చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 3 ఫేజ్లలో మరి సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా జరిగినాయి. వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఎక్కడ చూసినా 80% పైచిలుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండేటటువంటి వారందరినీ కూడా ప్రజలు ఎంతో అభిమానంతో గెలిపించినారు. కేసీఆర్ గారి మీద ఉండేటటువంటి అభిమానంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పార్టీ అంటూ గుర్తంటూ లేకపోయినప్పటికీ మరి టీఆర్ఎస్ పార్టీతో అఫిలియేటెడ్గా పనిచేసే వ్యక్తులందరినీ కూడా గెలిపిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులందరితో కూడా నా విజ్ఞప్తి ఒకటే, గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజలందరికీ కూడా చిరస్థాయిలో ఒక నాయకుడిగా మీరందరూ కూడా గుర్తుండిపోయేటటువంటి సందర్భం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అందులో కూడా డెఫినెట్గా వార్ వన్ సైడే ఉంటుంది. 16కు 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఒకటి ఎంఐఎం గెలుస్తుంది అని చెప్పి చాలా బలమైనటువంటి విశ్వాసంతో తెలంగాణ ప్రజల మీద ఉండేటటువంటి నమ్మకంతో రిపీటెడ్గా కేసీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు. రేపటి నుండి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు మళ్ళా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవాళ రాత్రికి అందరం కూడా ఢిల్లీ పార్లమెంట్ సభ్యులం బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారిని కూడా కలిసి మరి మన యొక్క పెండింగ్ సమస్యలన్నిటి మీద కూడా తప్పకుండా వారిని కూడా నిలదీయబోతూ ఉన్నాము.